పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఇంకొక మధురమైన కీర్తన చూద్దాం. దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మ, వేవేల మొక్కులు లోక పావని నీకమ్మా. దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి, దేవి అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ కోనేరు అంటే పుష్కరిణిలో తెప్పోత్సవాలు అనేటివి జరుపుతూ ఉంటారు. ఆ పుష్కరిణిలో అలాంటి ఓ శ్రీవారి పుష్కరిణి అమ్మవారు, ఓ కొనేటమ్మ, లోకాలన్నీ కూడా పవిత్రం చేసేటువంటి ఓ తల్లి దేవి, నీకు వేలాది ముక్కులు మొక్కుచున్నాము, మీకు వేలాది నమస్కారాలు చేస్తున్నాము. ఎప్పుడైతే పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగినదో అప్పుడు వాళ్ళు ఉండడానికి కోసంగా ఒక స్థలం కావాలి కాబట్టి వరాహ భగవానుడు అక్కడ స్థలం ఇస్తారనమాట, మీరు ఇక్కడ ఉండండి అని అనేసి. ఏదైనా ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉండేటప్పుడు అందులో ఒక పుష్కరిణి తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అందులో స్నానం చేసి తర్వాత భగవంతుని దర్శనం చేసుకోవడానికి కోసంగా ఎప్పుడైతే వరాహ భగవానుడు శ్రీనివాసునికి అక్కడ స్థలం ఇచ్చారో అప్పటి నుంచి భగవంతుని దర్శనానికి ఎవరు వచ్చినా కూడా మొట్టమొదట ఆ కోనేరులో స్నానం చేసి పుష్కరిణిలో స్నానం ఆచరించి తర్వాత వరాహ భగవానుని, భూదేవి శ్రీదేవి సమేతులైనటువంటి శ్రీ వరాహ భగవానుని దర్శనం చేసుకొని ఆ తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట. స్థల పురాణం ఈ విధంగా చెప్తా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు పోయినా కూడా ముందు కోనేరులో స్నానం చేయాలి, తర్వాత వరాహ భగవాన్ దర్శనం చేసుకోవాలి, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇది ఒక సీక్వెన్స్, ఇలా ఉండాలి. కాబట్టి ఎవరైతే వచ్చి అక్కడ ఆ కోనేరులో స్నానం చేసి భగవంతుని దర్శనానికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఉండేటువంటి లోక పావని అని ఎందుకన్నారంటే ఇక్కడ ప్రతిరోజు బ్రహ్మముహూర్తం సమయం టైంలో దేవతలందరూ వచ్చి ఆ పుష్కరంలో స్నానం ఆచరించి ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర భగవాను దర్శనం చేసుకుంటారట. కాబట్టి మానవులే కాదు, దేవతలు కూడా, సర్వలోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ పుష్కరంలో వాళ్ళు స్నానం ఆచరించి భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి లోకాలన్నీ కూడా పావనం చేస్తూ ఉండేటువంటి ఓ పుష్కరిణి మాత, ఓ కోనేరమ్మ, మీకు వేల కొలది నమస్కారములు, అంత పుణ్యం కలిగినటువంటి దానివి మీరు. ఇక మొదటి చరణం. ధర్మార్థ కామ మోక్షతతులు నీ సోపానాలు అర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు. ధర్మార్థ కామ మోక్షతతులు నీ సోపానాలు అర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు, కూర్మము నీ లోతు, ఓ కోనేరమ్మ, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మ, వేవేల మొక్కులు లోక పావని నీకమ్మా. మనము కోనేరులో స్నానం ఆడడానికి ఆ మెట్లు ఎప్పుడైతే దిగుతూ ఉంటామో ఆ మెట్లే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు. ఆ కోనేటికి ఉండేటువంటి 4 దరులు ఉన్నాయి కదా చివరలు, అవి 4 వేదాలట. ఇక్కడ 4 వేదాల గురించి ఎందుకు చెప్పారు? ఋగ్వేదము ప్రార్థనలు స్తుతులు గురించి ఉంటుంది, యజుర్వేదము యజ్ఞక్రతువుల గురించి ఉంటుంది, సామవేదము సంగీతంకి సంబంధించిన డీటెయిల్గా ఉంటుంది, అథర్వణ వేదము జీవన విధానం. అలా ఆ 4 వేదాల సారం అంతా కూడా ఈ కోనేరు అమ్మవారి యొక్క 4 దరులు అంటే ఒడ్డుల్లో ఉందట. అందులో ఉండేటువంటి నిర్మలమైనటువంటి జలం ఉంది కదా, స్వచ్ఛమైనటువంటి ఆ నీరు, అవి సప్త సముద్రాల్లో మనము స్నానం చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వచ్చేటువంటి అంత గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కూర్మము నీ లోతు అంటే ఆ కోనేరు యొక్క లోతు మనము ఊహించలేం. ఎందుకంటే తాబేలు కూర్మము చాలా లోతులోకి వెళ్తుంది అనమాట. ఇంక వేరే ఏ జీవరాశులు అంత లోపలికి వెళ్ళలేవు. దానిపైన చిప్ప స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నీటి లోపలికి వెళ్ళే కొద్దీ ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది అనమాట. అంత ఒత్తిడిని కూడా తట్టుకోగలిగేది తాబేలు కాబట్టి
అందువల్ల అంత తాబేలు కిందికి పోయి అంత లోతు అని అనమాట అర్థం. అంటే అంత చాలా లోతుగా ఉంటుంది అని అర్థం. అంటే ఆమె మహిమలు కూడా చాలా లోతుగా ఉంటాయి. మనము లెక్కించలేనంత మహిమలు ఉంటాయి ఆ కోనేరుకి అని కూడా చెప్పొచ్చు అనమాట. 2వ చరణము. తగని గంగాది తీర్థములు నీ కడళ్ళు, జగతి దేవతలు నీ జలజంతును, గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు, ముగిని చుట్టూ మాకులు మునులోయమ్మ, దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ, వేవేల మొక్కులు లోక పావని నీకమ్మా. ఈ లోకంలో పుణ్యమైనటువంటి నదులు గంగా ఆది అంటే గంగాతో పాటు మిగిలినటువంటి నదులన్నీ కూడా ఇందులో కొలువై ఉన్నవి. అంటే అన్ని రకాల పుణ్యమైనటువంటి నదుల్లో కూడా మనము స్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం వస్తుంది అని చెప్పడం. అదేవిధంగా అందులో ఉండే జలచరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దేవతా స్వరూపాలట. ఇక ఆకాశంలో ఉండేటువంటి పుణ్యలోకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆమె ఒడ్డున ఉండేటువంటి మేడలట. ఇక ఆ కోనేరు చుట్టూ ఉండేటువంటి వృక్షాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి గొప్ప మహా మునులందరూ కూడా అక్కడొచ్చి నిలవై తప చేసుకుంటూ ఉన్నారట ఆ వృక్షాల రూపంలో. 3వ చరణము. వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము, చేకొను పుణ్యములే నీ జీవభావము, ఏ కడను శ్రీ వెంకటేశుడే నీవునికి, దీకుని నీ తీర్థమాడితిమి కావవమ్మ, దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ, వేవేల మొక్కులు లోక పావని నీకమ్మా. ప్రతి ఒక్క గొప్ప లోకానికంటే ముందర ఒక పవిత్రమైనటువంటి జలాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ లోకానికి వెళ్ళే ముందర ఆ జలంలో స్నానం చేసిన తర్వాత జీవుడు దానికి సంబంధించిన ఆ లోకానికి సంబంధించినటువంటి దేహాలు తీసుకుంటూ ఉంటాడు అనమాట. అంటే అన్ని దేహాలు ఒకటి కాదు. భూలోకంలో ఉండే దేహాలు వేరే, స్వర్గలోకంలో ఉండేటి దేవతా దేహాలు ఉంటాయి. అదేవిధంగా నరకం అయితే యాతనా శరీరాలు అంట, అలా ఉంటాయి. ఎప్పుడైతే మనము వైకుంఠానికి వెళ్తామో అక్కడ దివ్య దేహాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ దేహాలు రకరకాలుగా ఉన్నాయి కదా. ప్రతి ఒక్క లోకానికి ముందరుండేటువంటి జలాల్లో మునిగినప్పుడు దానికి సంబంధించిన శరీరాలు వస్తూ ఉంటాయి అన్నమాట, దేహాలు వస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ఈమె యొక్క జలాలు ఎలాంటి అంట, వైకుంఠానికంటే ముందు ఉండేటి. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం భగవంతుని దర్శనం చేసుకుంటున్నామంటే ముందు తీర్థంలో స్నానం చేసి పోయి దర్శనం చేసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే ఈ తీర్థంలో మనం స్నానం చేస్తామో అప్పుడు వైకుంఠానికి ముందు ఉండేటువంటి జలాలు ఉన్నాయి కదా, కారణ జలము అంటూ ఉంటారు, ఆ జలముతో సమానము అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈమెలో స్నానం చేసి వైకుంఠంలో అడుగు పెడతారు అని అర్థం. మరి ఆమె స్వభావం ఏంటి అంటే అందరి జీవులను కూడా పుణ్యాత్ములుగా చేయడమే ఆమె యొక్క భావన. అటువంటి పవిత్రమైనటువంటి నీటిలో మేము స్నానం ఆచరించాము అమ్మా తల్లి, మీకు ఎంతో రుణపడి ఉన్నాము, మా పాపాలన్నీ కూడా తీసేసి పుణ్యాలు ప్రసాదించేటువంటి ఓ తల్లి, మీకు 1000 మొక్కులు, మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని ఇక్కడ వేడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె యొక్క ఆశీర్వాదంతో మనలో ఉండే పాపాలన్నీ తొలగిపోయి భగవంతుని యొక్క దివ్య దర్శనం చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అలాంటి భాగ్యం మనకు ప్రసాదించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. अनंतकोट वैष्णव भक्त वृंद की जय. श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण.